కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో కమిషన్ ఎదుట ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరు రావద్దని ఈటెల రాజేందర్ సూచనలు చేశారు. ఇక కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపనుంది. ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ చేపట్టనుంది. ఇక కమిషన్ ఎదుట ఈటెల ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపట్లో కమిషన్ ఎదుట ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరు రావద్దని ఈటెల రాజేందర్ సూచనలు చేశారు. ఇక కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపనుంది. ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ చేపట్టనుంది. ఇక కమిషన్ ఎదుట ఈటెల ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ అనిల్, ఈరోజు కాళేశ్వరం విచారణలో భాగంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ ఈటెల రాజేందర్ ను క్రాస్ ఎగ్జామినింగ్ చేయబోతా ఉన్నారు. గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏవైతే ఆర్థిక శాఖ రిలీజ్ చేసినటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, ఇతర అంశాల విషయంలో కావచ్చు, అదేవిధంగా పలు ఏవైతే కమిటీలు కూడా వేయడం జరిగింది. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పలు కమిటీలకు ఈటెల రాజేందర్ అధ్యక్షునిగా ఉన్నారు. పలు కమిటీలలో సభ్యుడిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఈటెల రాజేందర్ను విచారించాలని కమిషన్ నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు ఆ కమిషన్ విచారణకు హాజరు కావాలని గత వారం రోజుల కిందటే ఈటెల రాజేందర్కు సమాచారం ఇవ్వడం జరిగింది, నోటీసులు అందించడం జరిగింది. ఈటెల రాజేందర్ కూడా ఖచ్చితంగా నేను కమిషన్ ముందు హాజరవుతాను, నా యొక్క అంటే బాధ్యతలు అప్పుడు ఏం నిర్వర్తించాను, ఏం జరిగింది మొత్తం కూడా కమిషన్ ముందు చెప్తానని చెప్పి కూడా గతంలోనే చెప్పడం జరిగింది. అయితే ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారో కమిషన్ ముందు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ సర్కారు అవినీతికి పాల్పడింది అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కానివచ్చు, ఒకవైపు బీజేపీ పార్టీ కానివచ్చు విమర్శించిన పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులను మేడిగడ్డ బరాజ్ ఏదైతే దానికి పగులు రావడము, అది ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారడము, సో ఇవన్నీ కూడా పరిణామాల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంది, దానికి అనుగుణంగా ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కమిషన్ ముందు ఏం చెప్పబోతా ఉన్నారో అనేది కీలకంగా మారింది. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లోని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అయితే ఈటెల రాజేందర్ ఒక సూచన కూడా చేయడం జరిగింది. తన కోసం అభిమానులు కానివచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కానివచ్చు, ఎవరు కూడా అక్కడికి రావద్దు విచారణ దగ్గరికి అని చెప్పి కూడా ఆయన ఇప్పటికే ఒక విజ్ఞప్తిని కూడా చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ సో ఈ రోజు నుంచి కమిషన్ విచారణ ప్రారంభం కాబోతా ఉంది. ఈ విచారణలో భాగంగా ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులను విచారించబోతా ఉంది కమిషన్. ఈ రోజు ఎంపీ ఈటెల రాజేందర్ 9వ తేదీన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావును, అదేవిధంగా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. కాబట్టి మొదటిగా ఈటెల రాజేందర్ ను విచారించబోతా ఉన్నారు. అయితే ఈటెల రాజేందర్ ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు, ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఇప్పటికే ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులను కానివచ్చు, ఇటు ఐఏఎస్ అధికారులను కానివచ్చు, అప్పటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కానివచ్చు, ఇతర సీఎంఓ అధికారులను స్మితా సబర్వాల్ ఇతర అధికారులను కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళందరి నుంచి కూడా కీలక సమాధానాలు ఈ యొక్క కమిషన్ రాబట్టింది. సో అదేవిధంగా ప్రాజెక్టు నిర్మించినటువంటి ఎల్ఎన్టీ ఏదైతే ఈ సంస్థ ఉందో ఎల్ఎన్టీ సంస్థ అధికారులను కూడా ఇప్పటికే విచారణ పూర్తి చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత సో వాళ్ళు చెప్పిన సమాధానాలకు అనుగుణంగా మరిన్ని ప్రశ్నలు
ఈ యొక్క అప్పటి ప్రభుత్వ పెద్దలను అడగాలని కమిషన్ నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలిసింది. గతంలోనే కమిషన్ గడువు పలుమార్లు ముగిసినా కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తా ఉన్నారు. సో రీసెంట్ గా గడువు ముగిసినటువంటి కమిషన్ గడువు మరొకసారి పొడిగించడం జరిగింది. జూలై 31 వరకు ప్రస్తుతం కమిషన్ గడువు ఉంది. సో ఈ ముగ్గురిని విచారించిన తర్వాత ఆ కమిషన్ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే 400 పేజీలకు పైగా కూడా ఈ యొక్క రిపోర్టును జస్టిస్ పిసి ఘోష్ తయారు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ముగ్గురిని విచారించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఈ రెండు నివేదికలు కూడా ఇప్పటికే ప్రభుత్వం వద్దకు చేరాయి. ఇక కీలకంగా మారినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారిన అంశం కనబడుతోంది. మొత్తానికైతే ఈ రోజు ఈటెల రాజేందర్ 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. సో ఆయన ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారిన అంశం కనిపిస్తా ఉంది. రాజు, ఈటెల గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అంటే ఆయనకు ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలనే అడగనున్నారా, లేక బ్యారేజీ అనుమతులపై కూడా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉందా? ప్రధానంగా ఆర్థిక అంశాలకు సంబంధించి ఈటెల రాజేందర్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే బిల్లుల చెల్లింపు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎస్టిమేషన్లు పెంచారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు డిపిఆర్ల అంశంలో కావచ్చు, ఇతర ఎస్టిమేషన్ల పెంపు అంశంలో కావచ్చు, అనుమతుల విషయంలో కావచ్చు చాలా కీలకంగా అప్పుడు ఆర్థిక శాఖ వ్యవహరించిందని చెప్పి కూడా కమిషన్ గుర్తించింది. కాబట్టి ఆర్థిక శాఖ అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా ఈటెల రాజేందర్ను అడిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అప్పుడు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ప్రాజెక్టు ఉందో ప్రాజెక్టు పేరు మార్చి దాన్ని తుమ్మిడి హట్టి దగ్గర కాకుండా వేరే దగ్గర మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడము, సో ఇవన్నీ కూడా సో మొదటి నుంచి కూడా అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మొదటి నుంచి కూడా ఈ యొక్క ఎంపీ ఈటెల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఆర్థిక శాఖ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. నిధులు ఏ విధంగా సమకూర్చడం జరిగింది, ఎక్కడెక్కడ లోన్స్ తీసుకురావడం జరిగింది ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా షార్ట్ టర్మ్ లోన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ కు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎస్టిమేషన్స్ ఎందుకు ఇంత పెంచవలసి వచ్చింది అనే అంశాలను కూడా అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. అనుమతుల విషయంలో కావచ్చు, బిల్లుల ఏదైతే క్లియరెన్స్ లో విషయంలో కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ చేసినటువంటి అప్పుడు ఆయన నిర్వర్తించిన బాధ్యతల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుకు సంబంధించి అవన్నీ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఆయన నుంచి రాబట్టే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అయితే బీజేపీకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఈటెల రాజేందర్ సమాధానం చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటికీ ఒక స్టాండ్ తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పార్టీని గతంలో కాళేశ్వరం విషయంలో విమర్శిస్తూ వస్తా ఉంది. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. కేవలం కేసీఆర్ అప్పుడు చేయమన్నారు కాబట్టి చేశానని చెప్తారా, లేదంటే తన ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తారా, లేదంటే తప్పులు జరగలేదని చెప్తారా, తప్పు జరిగిందని చెప్తారా అనేది ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. కాబట్టి సో ఆయన కమిషన్ ముందు సో ఏం చెప్పబోతా ఉన్నారు అనేది కీలకంగా మారింది. మరి కాసేపట్లోనే కమిషన్ ముందుకు ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కాబోతా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేరున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ కు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్. భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్రజ్ఞాపూర్, భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేరున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ కు హాజరు కానున్నారు రేవంత్. భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్రజ్ఞాపూర్, భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 1500 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాను ఆవిష్కరించనున్నారు. అనంతరం తిరుమలాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయల నిధులతో చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో ఉన్నటువంటి తిరుమలాపురం అనే గ్రామానికి చేరుకుంటారు. తిరుమలాపురం గ్రామానికి చేరుకున్న తర్వాత వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు తనకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ వాటికి కూడా అతను శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యం అవుతుంది. ఆలేరు నియోజకవర్గాన్ని దాదాపు 1500 కోట్ల రూపాయల నిధులు వెచ్చించేసి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆ ప్రణాళికలు రూపొందించుకుంది. దానిలో భాగంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్న తర్వాత 1500 కోట్ల రూపాయల నిధులతో ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతమైనటువంటి తిరుమలాపురం ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఆ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తానికి సంబంధించేసి అతను ఆవిష్కరణ చేయనున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 1500 కోట్ల రూపాయల నిధులతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి గంధమల్ల చెరువుకు సంబంధించేసి గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయాలని చెప్పి భావించారు. దానిలో భాగంగా 700 కోట్ల రూపాయల నిధులను వెచ్చించిన పరిస్థితి నెలకొంది. సో 700 కోట్ల రూపాయల నిధులు వెచ్చించేసి ఈ యొక్క గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయాలని చెప్పి భావించారు. ఆ తర్వాత ఆలేరు నియోజకవర్గానికి సంబంధించేసి ముఖ్యంగా ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి భావించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన కూడా చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇదే సమయంలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఒక వేద పాఠశాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. సో దాదాపు 70,000 మంది మొత్తం కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను ఇక్కడికి రప్పించేసి సీఎం సభను విజయవంతం చేయాలని చెప్పి భావించారు. అందుకు అనుగుణమైనటువంటి ప్రణాళికలతో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా మనము సీఎం యొక్క పాల్గొన్నటువంటి సభాస్థలి వద్ద మనం ఉండడం జరిగింది. చూడవచ్చు మొత్తంగా కూడా సభాస్థలికి సంబంధించి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నేపథ్యం అయితే క్లియర్గా కనబడుతూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇందుకోసం దాదాపు 1500 మంది పోలీస్ సిబ్బందిని కూడా వినియోగిస్తున్నట్లు కూడా రాచకొండ సిపి చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అమాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం ఏ ప్రాంతాల్లో అయితే పర్యటించున్నారో ఆ యొక్క ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ అదేవిధంగా ఇతర స్క్వాడ్స్ పంపించేసి కూడా పూర్తిగా క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకవేళ సీఎం సంబంధించేసి అంటే అతనికి సంబంధించి హెలికాప్టర్ కాకుండా ఒకవేళ రోడ్డు మార్గం కూడా వచ్చినా కూడా ఆ రోడ్డు మార్గం కూడా పూర్తి స్థాయిలో ఆ రోడ్లు సీఎం ప్రయాణించినటువంటి రోడ్డు మార్గాన్ని కూడా పోలీసులు మాత్రం పూర్తిగా తమ యొక్క ఆధీనంలో తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ప్రతి ప్రదేశంలో కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే క్లియర్గా కనబడుతుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రము సీఎం పాల్గొనే సభాస్థలికి సంబంధించి మాత్రము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మాత్రం చకచకా జరిగిపోతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 3 గంటల వరకు సీఎం ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఏవైతే అంటే 1500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా దానికి సంబంధించేసి కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సీఎం నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. సభాస్థలికి చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కేవలం ఈ యొక్క 1500 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కాకుండా ఇంకా సీఎం దగ్గర నుండి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తాడు అనే విషయం సంబంధించి కూడా ఆలేరు నియోజకవర్గ ప్రజలు మాత్రము ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. సో సీఎం రాక సందర్భంగా అదేవిధంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలే చెప్తున్నారు. ముఖ్యంగా సీఎంకు దాదాపు 4000 మందితోటి బైక్ ర్యాలీ అతనికి స్వాగతం పలికే విధంగా చేయాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాదాపు 70,000 మంది ప్రజలతో ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అందుకు అనుగుణంగా కూడా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోతున్న నేపథ్యం అయితే క్లియర్గా కనబడుతుంది. 3 గంటలకు సీఎం చేరుకుంటారు. సీఎం పర్యటన అనేది 3 గంటల నుండి 5 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పి కూడా అధికారికంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో సీఎం 5 గంటల తర్వాత ఇక్కడ సభస్థలం నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్కు చేరుకునే నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. సీఎం సభస్థలం నుండి కెమెరామెన్ అట్టయితో పుల్లారావు, రాజ్ న్యూస్.
ఏపీ మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇవాల్టి నుంచి ఈ పరీక్షలు ప్రారంభమై జూలై 6వ తేదీ వరకు కొనసాగుతాయి. నెల రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలను రోజుకు 2 సెషన్ల వారీగా పూర్తి చేయనున్నారు. మొత్తం 154 కేంద్రాల్లో ఈ మెగా డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఏపీ డిఎస్సి పరీక్షల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రాంతాలలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మెగా డిఎస్సిలో భాగంగా మొత్తం 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ విధానం ద్వారా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో మొత్తం కూడా 6 సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. ఈ 6 సెంటర్లలో కూడా 3 మదనపల్లిలో ఉన్నాయి, 2 రాయచోటి, 1 రాజంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇక్కడ జరుగుతుంది. ఈ 6 సెంటర్లో కూడా ఈ 6 సెంటర్లకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు మరియు కోఆర్డినేషన్ మీటింగ్ రెవెన్యూ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర డిపార్ట్మెంట్ అందరి ఆర్టీసీ అందరి డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో మనం కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. సో ఈ సెంటర్లలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ అలాగే ఎమ్యూనిటీస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ, వాటర్, మెడికల్ అండ్ ఆల్సో శానిటేషన్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా అక్కడ చేయడం జరిగింది. అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో సైన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ మనము చేసుకున్నాము. అన్నమయ్య జిల్లాలో మొత్తం కూడా 6 సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. ఈ 6 సెంటర్లలో కూడా 3 మదనపల్లిలో ఉన్నాయి, 2 రాయచోటి, 1 రాజంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 6వ తారీఖు నుంచి